ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మరియు సుదీర్ఘకాలం సేవలు అందించి పదవి విరమణ పొందిన పెన్షనర్లకు సంబంధించి ప్రస్తుతం ఒక అత్యంత కీలకమైన మరియు ఆనందదాయకమైన వార్త వెలువడింది. ఇది కేవలం ఒక చిన్న సమాచారం మాత్రమే కాదు, ఉద్యోగులందరి ఆర్థిక స్థితిగతులను మరియు వారి భవిష్యత్తు ప్రణాళికలను సానుకూల దశలో మార్చేసే ఒక భారీ శుభవార్తగా మనం పరిగణించవచ్చు. ప్రధానంగా మీ జీతంలో ఉండే బేసిక్ పే పెరగబోతుందని, తద్వారా మీరు పదవి విరమణ సమయంలో అందుకునే గ్రాట్యుటీ మొత్తం కూడా భారీగా ఉండబోతుందని సరికొత్త అప్డేట్స్ అందుతున్నాయి. సాధారణంగా మనం ప్రతి నెల మన చేతికి వచ్చే నెట్ శాలరీ గురించి మాత్రమే ఆలోచిస్తుంటాం. కానీ మన జీతపు నిర్మాణంలో జరిగే ఒక చిన్న మార్పు మన సుదీర్ఘకాల భవిష్యత్తుపై మరియు పదవి విరమణ తర్వాత మన జీవన ప్రమాణాలపై ఎంతటి లోతైన ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు అర్థమవుతుంది. ప్రస్తుతం అమల్లోకి రాబోతున్న కొత్త వేతన నిబంధనలు వల్ల మీ చేతికి వచ్చే నెలవారీ జీతం కొంచెం తగ్గవచ్చు. కానీ దీని వెనక దాగి ఉన్న అసలు ప్రయోజనం ఏంటంటే, గ్రాట్యుటీ మరియు ప్రావిడెంట్ ఫండ్ వంటి సామాజిక భద్రతా పథకాల ద్వారా మీకు అందే మొత్తాలు మాత్రం ఊహించని రీతిలో పెరుగుతాయి. ఈ మార్పుకు ప్రధాన కారణం ప్రభుత్వం ప్రతిపాదించిన 50% బేసిక్ పే నిబంధన. సాధారణంగా చాలా కంపెనీలు లేదా సంస్థలు తమ ఆర్థిక భారాన్ని, ముఖ్యంగా పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి ఒక తెలివైన మార్గాన్ని అనుసరిస్తుంటాయి. వారు ఉద్యోగికి ఇచ్చే బేసిక్ పేను చాలా తక్కువగా ఉంచి మిగిలిన మొత్తాన్ని రకరకాల అలవెన్స్లు, అంటే ఉదాహరణకు హెచ్ఆర్ఏ, ట్రావెల్, ఇతర రూపాల్లో చూపిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కంపెనీలు చెల్లించాల్సిన గ్రాట్యుటీ మరియు పిఎఫ్ వాటా తగ్గుతుంది. కానీ కొత్త నిబంధన ప్రకారం ఒక ఉద్యోగి పొందే మొత్తం జీతంలో బేసిక్ పే అనేది కనీసం 50%కి తక్కువ కాకుండా ఉండాలి. దీనివల్ల సంస్థలు ఇకపై బేసిక్ పేను తక్కువగా చూపించడానికి వీలుండదు. గ్రాట్యుటీ అనేది ఎప్పుడూ కూడా ఉద్యోగి యొక్క బేసిక్ జీతం మరియు కరువు భత్యం ఆధారంగానే లెక్కించబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే బేసిక్ పే పెరుగుతుందో ఆటోమేటిక్గా మీ గ్రాట్యుటీ మొత్తం కూడా గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల మీరు రిటైర్డ్ అయ్యేటప్పుడు చేతికి అందే భారీ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని ఒక ఉదాహరణతో వివరంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి ఏడాదికి 12 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. అంటే నెలకి ₹1,00,000. పాత పద్ధతిలో అతని బేసిక్ పే కేవలం 40%గా ఉంటే నెలకి ₹40,000 మాత్రమే బేసిక్ పే అవుతుంది. దీనివల్ల ఏడాదికి లెక్కించే గ్రాట్యుటీ సుమారు ₹23,000 వరకు మాత్రమే వస్తుంది. అదే కొత్త నిబంధనలతో బేసిక్ పే 50%కి పెరిగితే అది నెలకు 50,000 అవుతుంది. అప్పుడు అదే ఉద్యోగికి ఏడాదికి వచ్చే గ్రాట్యుటీ సుమారు ₹28,000 పెరుగుతుంది. ఇక్కడ ఏడాదికి ₹5,000 తేడా కనిపిస్తున్నప్పటికీ సర్వీసు పెరిగే కొద్దీ ఈ మొత్తం లక్షల్లో మారుతుంది. ముఖ్యంగా ఎక్కువ జీతం తీసుకునే వారిపై దీని ప్రభావం మరింత స్పష్టంగా భారీగా కనిపిస్తుంది. ఉదాహరణకి ఏడాదికి ₹30 లక్షల ప్యాకేజీ ఉన్న వ్యక్తిని తీసుకుంటే ప్రస్తుతం అతని బేసిక్ జీతం కేవలం 30% ఉందనుకుందాం. అంటే నెలకి ₹75,000 మాత్రమే బేసిక్ పే. కొత్త రూల్ ప్రకారం అది 50%కి, అంటే నెలకు ₹1,25,000 పెరుగుతుంది. దీనివల్ల అతనికి ఏడాదికి వచ్చే గ్రాట్యుటీ ₹43,000 నుండి ఏకంగా ₹72,000 పెరుగుతుంది. అంటే కేవలం ఒక సంవత్సర కాలానికి సుమారు ₹29,000 అదనపు లాభం చేకూరుతుంది. అదే 20 ఏళ్ల సర్వీసు లెక్కలోకి తీసుకుంటే అతను రిటైర్మెంట్ సమయంలో పొందే అదనపు ప్రయోజనం కొన్ని లక్షల రూపాయల మేర ఉంటుంది. ఎవరికైతే ప్రస్తుతం బేసిక్ జీతం చాలా తక్కువగా ఉందో వారికి కొత్త నిబంధనల వల్ల భవిష్యత్తులో వచ్చే పొదుపు ధనం భారీగా పెరుగుతుంది.